ఫైనల్ గా బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ మెసేజ్ చేశారు బంగ్లాదేశ్ లో జరిగిన దీపు చంద్రహాస్ లించింగ్ గురించి. మిగతా వాళ్ళు ఏం మాట్లాడరేంటి? యూ నీడ్ టు టేక్ ఏ స్టాండ్. అట్లీస్ట్ యూ నీడ్ టు లెట్ పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. సౌత్ లో కూడా ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పొలిటీషియన్స్ మాట్లాడాలి, యాక్టర్స్ మాట్లాడాలి, సోషల్ యాక్టివిస్ట్స్ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. మాట్లాడేదల్లా న్యూస్ చెప్పే వాళ్ళే మాట్లాడుతున్నారు. అండ్ అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా కొంతమంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. యూట్యూబర్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు. న్యూస్ చెప్పాలి కాబట్టి న్యూస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రియల్ సెలబ్రిటీస్, రియల్ పొలిటీషియన్స్ హ్యావ్ టు టాక్, హ్యావ్ టు గివ్ ఐడియాస్, అట్లీస్ట్ హెల్ప్ అవ్వే లాగా వాళ్ళు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అలా మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. జాన్వీ కపూర్ ఫైనల్ గా మాట్లాడారు. మీకు తెలియకపోతే చూసి తెలుసుకోండి అని చెప్పారు పోస్ట్ లో. హ్యుమానిటీ మర్చిపోయి పెర్పెట్రేటర్స్ కావచ్చు, ఎవరైనా దానికి గురయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ తప్పే. గురవుతున్నారు తెలియకుండా, తెలిసి గురి అవుతున్నారు. ఇంకొంతమంది కావాలని ఆ మధ్యలోకి వెళ్ళిపోయి ఈ ఇస్లాం టెర్రరిజం అనేది చాలా ఘోరంగా తయారవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతానే ఉంది. అంటిల్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన దగ్గరకు వచ్చేసరికి మనం కళ్ళు తెరుచుకుంటాం కాదు, ముందుగానే కళ్ళు తెరుచుకొని పీపుల్ నీడ్ టు లెర్న్ అబౌట్ ఇట్ అండ్ బీ కేర్ఫుల్ అని చెప్పారు. అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ దే హ్యావ్ టు లెట్ ద పీపుల్ సరౌండింగ్ దెమ్ నో అబౌట్ ద ఇష్యూస్ అండ్ వాళ్ళు ఏమైనా ఇంపాక్ట్ చేయగలుగుతారో చేయగలగాలి. లెట్ us see మిగతా వాళ్ళు ఏం చెప్తారు.